ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 19, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనకారుల ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. మనం మేలు మనకి దేవుడు చేయాలని కోరుకుంటాం, మేలును ఆశిస్తూ ఉంటాం. దేవుడు మన జీవితంలో మేలు చేయాలని మనం అనుకున్నది, మన ఆశించినది దేవుడు మన జీవితంలో అనుగ్రహించాలని కోరుకుంటాం. అయితే ఆ మేలు అనేది మన జీవితంలో కలగాలి అని అంటే, మనం మేలు పొందుకోవాలి అని అంటే, మంచి జీవితాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే, దేవుడు అంటున్నారు, ఇదిగో మీరు నా మాటను అంగీకరించిన ఎడల మీకు మేలు అని. అరణ్యంలో మీ పితరులు వారి యొక్క హృదయాలు కఠినపరుచుకొని 40 ఏండ్లు నన్ను పరీక్షించి శోధించి నా యొక్క కార్యములు కల్లారా చూశారు. అయినప్పటికీ వారి హృదయము కఠినమైపోయింది. వారి హృదయము నా మార్గాన్ని తెలుసుకోలేకపోయింది. వారు నా మార్గాన్ని అనుసరించలేకపోయారు, నన్ను విసిగించారు అని దేవుడు తెలియపరుస్తున్నారు. నిజముగానే మన పితరులు దేవుని యొక్క కార్యాలను, అద్భుతాలను కన్నులారా చూసి కూడా దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రసన్నతను వారు చూసి కూడా వారి హృదయాలు మార్చుకోకుండా దేవునికి వ్యతిరేకులుగా తయారయ్యి దేవుణ్ణి పరీక్షించి శోధించి ఆయన విసిగించారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియంది కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మాట వింటే మనకు మేలని అంటున్నారు. ఆయన మాటలో మన బ్రతుకుందని దేవుడు చెప్తున్నారు. మీరు బ్రతుకుగోరువారైతే నా మాట వినండి, నా మాటను అంగీకరించండి, అనుసరించండి. అందులో మీకు బ్రతుకుంది, మీకు మేలుంది, మీకు జీవితం ఉంది, నిత్యము మీరు ఆనందించే ఆనందం ఉంది అని దేవుడు తన వాక్యాల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఈరోజు మన హృదయం కూడా కఠినమైందా? దేవుని మార్గాలు మనం తెలుసుకోలేకపోతున్నామా? దేవుణ్ణి శోధించేవారుగా ఉన్నామా? దేవుణ్ణి విసిగించేవారుగా ఉన్నామా? మా జీవితాల్లో ఇంకా కార్యాలు జరగట్లేదని, ఇంకా దేవుడు మా వైపు చూడట్లేదని, ఇంకా మా మీద దేవుడు తన ప్రసన్నతను కుమ్మరించట్లేదని మనం అనుకుంటున్నామేమో. దేవుడు సెలవిస్తున్నారు, నా మాటను మీరు అంగీకరించిన ఎడల మీకు మేలు జరుగుతుంది, మీరు మంచిని పొందుకుంటారు, మీ మనసులు మంచిగా ఉంటాయి. ఇదిగో నా మార్గాలు మీరు తెలుసుకుంటే, ఆ మార్గాలు మీరు నడిస్తే మీరు మేలైన దానిని అనుసరించినట్లుగా అలా ఉండి దేవుని మెప్పించి దేవుని ద్వారా అనేకమైన కార్యాలు మనం పొందుకునేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతుండగా, ఆయన ఆశకు తగినట్లుగా మనందరమే ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.